హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మరొకసారి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసే ఫుడ్ కోసం మాట్లాడుకుందామండి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి అంటే మనం సంతోషంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు మనం తీసుకున్నట్లయితే రోజంతా ఆనందంగా సంతోషంగా ఉంటామండి. మరి ఆ ఆహారాలు ఏంటో మరొకసారి మనం తెలుసుకుందామా? మరి ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీరు 2 గ్లాసులు తీసుకున్నట్లయితే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ పొట్టలో ప్లేగులంతా క్లీన్ అయి డిటాక్సిఫై అయి చాలా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టు పొట్టంతా క్లీన్ అవుతుందండి. ఉదయం 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత అలా వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మరి 2 గ్లాసులు గోరువెచ్చని నీరు తాగాలండి. హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత టీ కాఫీలు తాగకూడదండి. టీ కాఫీలు కానీ ఏమైనా అలవాటు ఉన్నట్లుంటే ఆపాలండి. వెంటనే సలాడ్స్, దోసకాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే దొండకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఏ రకమైన ఆనపకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, ఇలాంటి ముక్కలు ఏ మీకు అందుబాటులో ఉంటే అవి సలాడ్ రూపంలో కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా సైంధవ లవణం వేసుకొని దాంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని 4 చుక్కలు 5 చుక్కలు మీకు సరిపడేంత ఆ సలాడ్స్ తింటూ ఉడకబెట్టిన కోడిగుడ్లు 2 తినాలండి. అది కూడా ఆ బాయిల్ ఎగ్ ఆమ్లెటో లేకపోతే కూర వండుకొని తినడం కాదండి. మీరు ఎప్పుడైతే అలా తింటారో దాంట్లో ఉండే ప్రోటీన్స్, మల్టీ ఆక్సిడెంట్స్, కాల్షియం, విటమిన్ D3 అందుతుందండి. రోజంతా మీరు హెల్తీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మీకు ఎంతో ఉపయోగపడుతుందండి. మంచి ఫుడ్ అండి అది. కనుక సలాడ్స్ తిన్న వెంటనే గుడ్డు బాగా ఉడకబెట్టకుండా హాఫ్ ఎగ్ హాఫ్ బాయిలింగ్ చేసుకొని మీరు ఉదయం పూట తినాలండి. అలా తిన్న వెంటనే మీకు వీలైతే బాదం గింజలు 2 తింటారు. లేదంటే మళ్ళీ మీ దినచర్య కొనసాగిస్తారు. మధ్యాహ్నం లంచ్కి వచ్చినట్లయితే 12 గంటలకల్లా మధ్యలో మళ్ళీ 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. గోరువెచ్చని నీళ్ళు మీకు అందుబాటులో ఉంటే తాగండి, లేదంటే మామూలుగా ఉండే వాటర్ తాగండి, పర్వాలేదు. అయితే మీకు ఏం చేయాలి అంటే ఆ మధ్యాహ్నం డిన్నర్లో మీరు బ్రౌన్ రైస్ అండి, బౌన్ రైస్ ఉంటుంది చూసారా, 1 కప్పు బౌన్ రైస్ తీసుకొని దాంట్లోకి ఖచ్చితంగా ఎలాగైనా సరే చేప ముక్కలు 2 ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చేపలో ఒమేగా 3 ఫ్యాటీ ఉంటుంది, అలాగే మంచి ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు ఆకుకూరలు, అలాగే దాంతోపాటు మీకు వీలైతే ఉంటే ఎగ్స్ మళ్ళీ తీసుకోండి, లేదంటే ఆకుకూరలు తీసుకోండి. అలాగే చేప ఒకరోజు వీలైతే చికెన్, లేదంటే ఏదైనా సరే ప్రోటీన్ అనేది మనకి వెళ్ళాలండి. ఎందుకంటే ఈ పప్పు జాతుల్లో ఉండే ప్రోటీన్ వేరండి, మాంసాహారాల్లో ఉండే ప్రోటీన్ వేరండి. పప్పు జాతుల్లో ఉండే ప్రోటీన్ ఏంటంటే మనకి కొన్ని రకాలుగానే ఉంటాయి. అదే మనకి ఈ రకమైన ఈ చికెన్లోని, మటన్లోని, అలాగే ఫిష్లోని, ఎగ్లో ఉండే ప్రోటీన్ మన ఒంటికి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయండి. కనుక ఈ ప్రోటీన్ వేరండి. కనుక మీరు ఖచ్చితంగా ప్రతిరోజు లంచ్లో మాత్రం ఖచ్చితంగా ఫిష్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, లేదంటే ఎగ్స్ కానీ ఏదో ఒకటి ఉండేటట్టు చూసుకోండి. ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోండి. అలాగే సాయంత్రంకి వచ్చేసరికి స్నాక్స్ రూపంలో మీరు ఏదైనా తినాలనుకుంటే ఎర్రదుంపలు ఉంటాయి కదా, స్వీట్ పొటాటో అంటారు, అవి ఉప్పు వేయకుండా ఉడకబెట్టుకొని 1 దుంప తినండి చాలు. నైట్ డిన్నర్కి వచ్చేసరికి 2 ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా సరే తినండి. వీలైతే 2 ఎగ్స్ తినండి, అంతే. మీ దినమంతా హ్యాపీగా ఉంటారు. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, సంతోషంగా ఉంటారు.
మీ శరీర కండరాలన్నీ బలంగా ఉంటాయి. ఎందుకంటే మీరు తినే ఫుడ్ చాలా మంచిది. బ్రౌన్ రైస్లో విటమిన్స్ ఉంటాయి, పాలిష్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, స్లోగా అరుగుద్ది, షుగర్ వేగంగా పెరగదు, వెయిట్ లాస్ అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. నార్మల్ వాళ్ళు భవిష్యత్తులో ఏ జబ్బులు రాకుండా ఉంటారు, క్యాన్సర్ రాకుండా ఉంటారు. హ్యాపీగా ఉంటే జబ్బులన్నీ దూరంగా పోతాయండి. ఉదయకాలాన మీరు సలాడ్స్ తినేటప్పుడు జీవం కలిగిన పచ్చి కూరగాయలు వెళ్తున్నాయి కాబట్టి పేగులన్నీ క్లీన్ అయ్యి మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ మంచి బ్యాక్టీరియాకి సపోర్ట్ చేస్తుంది. పేగులన్నీ క్లీన్ అవుతాయి, లివర్ క్లీన్ అవుతుంది. ఆ పచ్చి సలాడ్స్ వెళ్ళడం వల్ల శరీరం అంతా బాగుంటుంది. అలాగే వీలైతే మధ్యాహ్నం భోజనం చేసే ముందు కూడా సలాడ్స్ తిని భోజనం చేయొచ్చు. మన శరీరంలో ఉండే గట్స్ అనే బ్యాక్టీరియా, పొట్టలో ఉండే బ్యాక్టీరియా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన శరీర కణాలన్నిటికీ మంచి ప్రోటీన్ కావాలి. మన శరీరం చక్కగా పనిచేయాలంటే, ఆనందంగా ఉండాలంటే, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయాలంటే చక్కనైన ఆహారం, చక్కనైన ప్రోటీన్ కావాలండి. మీరు ఎలా అనుకున్నా ప్రాబ్లం లేదు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఆహార విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని, మనం లేనిపోనివన్నీ ఖర్చు పెట్టుకుని లేనిపోనివన్నీ చేసుకునేది కాకుండా మంచి ఫుడ్ కేజీ చేపలు కొన్ని ఒకేసారి తినేయాలని లేదండి. 2 ముక్కలు ఎగ్స్ 2 బయటకు వెళ్ళి టిఫిన్ చేస్తే ఎంత అవుతుంది? 2 ఎగ్స్ 14 రూపాయలు అవుతుంది. అలా చూసుకోవాలండి. సాయంత్రం పూట 2 ఎగ్స్ స్నాక్స్ తింటే బయటకు వెళ్తే ఎంత అవుతుంది? ఆ స్నాక్స్ బదులు ఈ 2 ఎగ్స్ తింటున్నాం కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నాం. మంచినీళ్ళు గంట గ్లాసు 2 గ్లాసులు తాగుతూ, ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళు తాగుతూ మీ జీవనాన్ని సాగించండి. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలనే నా ఆశ. ఇంకా డైట్ ఎలా పాటించాలో లాంగ్ ఈ వీడియో అవుతుంది కనుక ఇంకా నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.